సంఘక్రమం ప్రకారముగా ధ్యానం చేస్తున్నటువంటి కీర్తనల గ్రంథములో చివరి కీర్తనలో మనమున్నాం. ఈరోజు ఈ కీర్తనల ధ్యానము అయిపోతుంది. ప్రభునందు ప్రియమైన వారలారా, చివరి కీర్తన 150వ కీర్తన. అనేక కీర్తనలు భక్తులు రాశారు. సొలొమోను అనేక కీర్తనలు రాసినట్లుగా ఉంది. సొలొమోను రాసిన కీర్తనలే ఇక్కడ కూడా కొన్ని ఉన్నాయి. అయితే మనకు ఏది కావాలనో, ఏది అవసరమో, ఏది ఉపయోగమో దాన్నే దేవుడు మన కొరకు అందించాడు. ఇది దేవుని కృప. దేవుని నామమునకు స్తుతి కలుగును గాక. ఇందులో ఒక విషయం ఏమిటంటే, కీర్తనల గ్రంథము మొదటి కీర్తన 6 వచనాలే ఉంటుంది. చివరి కీర్తన కూడా 6 వచనాలే ఉంటుంది. మొదటి కీర్తన 6 వచనాలు ఉంటుంది, చివరి కీర్తన కూడా 6 వచనాలు ఉంటుంది. మొదటి కీర్తన ప్రభునందు ప్రియమైన వారలారా ఎలా ఫలించాలనో నేర్పిస్తుంది. మొదటి కీర్తన ఎలా ఫలించాలనో నేర్పిస్తుంది. చివరి కీర్తన ఫలించిన వారు ఎలా ఉండాలనో నేర్పిస్తుంది. దేవుని నామమున స్తుతి కలుగును గాక. హల్లెలూయా. అంశము పరలోకపు ఆరాధన. ఏమిటి? పరలోకపు ఆరాధన. పరలోకములో ఏమి జరుగుతుంది? నిత్యము స్తుతి ఆరాధన జరుగుతుంది. పరలోకంలో నిత్యము స్తుతి ఆరాధన జరుగుతుంది. దర్శనాన్ని చూసిన యెషయా ఏమి చూచాడు? అక్కడ దేవదూతలు ఆరాధిస్తున్నట్లుగా చూస్తున్నాడు. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో దేవదూతలు ఏం చేస్తున్నారంట? ఆరాధన చేస్తున్నారు. ప్రభునందు ప్రియమైన వారలా, కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులకు నేర్పిన ప్రార్థన, నీ చిత్తము పరలోకములో నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరునుగాక అని అంటాడు. ఏమి నెరవేరుతుంది పరలోకములో? దేవుని చిత్తము, దేవుని ఆరాధన, దేవుని స్తుతి, దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఆయనను నమ్మిన, ఆయనను విశ్వసించిన మనమందరము కూడా ఏం చేయాలంటే ఆయనను స్తుతించాలి, ఆరాధించాలి ఎల్లప్పుడూ కూడా. ఈ కీర్తన అంతా కూడా మనకు పాటల బుక్కు లేకుండానే ఈ 150 కీర్తన పెట్టుకొని పాట పాడవచ్చు. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. హల్లెలూయా. ఎలా స్తుతించాలి అంటే, వారికి తగిన విధముగా ఆయన క్రియలను బట్టి, ఆయన చేసిన కార్యములను బట్టి, పరాక్రమ కార్యములను బట్టి ఏం చేయాలంటే ఆయనను మనము స్తుతించాలి, ఘనపరచాలి, ఆరాధించాలి. కీర్తనలు 150వ కీర్తన చివరి వచనాన్ని చదువుతున్నట్లయితే, సకల ప్రాణులు యెహోవాను స్తుతించుదురుగాక, యెహోవాను స్తుతించుడి. దేవుని నామమునకు స్తుతి కలుగును గాక. సకల ప్రాణులు యెహోవాను స్తుతించుదురుగాక. గాక అంటే పక్కనేముండాలి? ఆమేన్. సకల ప్రాణులు యెహోవాను స్తుతించుదురుగాక. యెహోవాను స్తుతించు. ఇప్పుడు ఈ కీర్తనలు 150 కీర్తన ఇది ముగింపునకు వచ్చాము. ఈ బైబిల్ గ్రంథములో చివరి గ్రంథము ఏమిటి? ఇప్పుడు ప్రకటన గ్రంథములోనికి మనం వచ్చినట్లయితే, ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము. ప్రకటన గ్రంథము
4వ అధ్యాయము అక్కడ 8వ వచనం నుండి 11వ వచనం వరకు, 4వ అధ్యాయము 8వ వచనం నుండి 11వ వచనం వరకు జరుగుతున్నటువంటి ఆ క్రియ, ఆ ప్రక్రియ అది ఏమిటో ఇక్కడ మనకు భక్తుడు తెలియచేస్తున్నాడు. 8వ వచనం చూస్తే, ఆ 4 జీవులలో ప్రతి జీవికి 6 రెక్కలుండెను, అవి చుట్టూను రెక్కల లోపటను కన్నులతో నిండి ఉన్నవి. అవి ఇప్పుడు చదవండి. అవి భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఉండు సర్వాధికారియు దేవుడు నగు ప్రభువు పరిశుద్ధుడు 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 అని మానక రాత్రింబగళ్ళు చెప్పుచుండెను. దేవుని నామమున స్తుతి కలుగును గాక. హల్లెలూయా. ఎప్పుడంట? మానక రాత్రింబగళ్ళు. ఎందుకు మానక రాత్రింబగళ్ళు వాళ్ళు స్తుతిస్తున్నారు పరిశుద్ధుడు 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 అని? అంటే ఈయన భూత వర్తమాన భవిష్యత్ కాలములో ఉండువాడు. దేవుని నామమున స్తుతి కలుగును గాక. అందుకనే నా ప్రజల యొద్దకు వెళ్ళి మీ పితరుల దేవుడు నన్ను మీ యొద్దకు పంపించాడని చెప్పు మోషే అంటే, వాళ్ళు ఆ దేవుని పేరేందో అడుగుతారయ్యా, నేనేమి చెప్పాలి అన్నప్పుడు దేవుడు అన్నాడు, నేను ఉన్నవాడను అనువాడని చెప్పు. నా పేరే ఉన్నవాడు, చేసినవాడు, ఎవరో చేసిన వాడని కాదు నేను. లేకపోతే పలాని సమయంలో ఉన్నవాడను పలాని సమయంలో లేనివాడని కాదు. ఇకపోతే నేను ఒక యుగములో ఉండి ఒక యుగములో లేనివాడని కాను కదా. ఏ ఏ యుగాలంట లోకంలో ఉన్నాయి కదా. ఏంటంటే ద్వాపర యుగం అంట, కృతయుగం అంట, త్రేతాయుగం అంట, ఇప్పుడే యుగము కలియుగం అంట. యుగానికి ఒక దేవుడు ఉన్నట్లు అట్లా కాదు నేను. ఈయన ఎవరంట? యుగ యుగములకు దేవుడు. దేవుని నామమునకు స్తుతి కలుగును గాక. హల్లెలూయా. ఏకైక దేవుడు. ఎప్పుడెప్పుడు ఉన్నాడు ఈయన? భూత వర్తమాన భవిష్యత్ కాలములో. దేవుని నామమున స్తుతి కలుగును గాక. అంటే జరిగిపోయిన కాలములో ఉన్నాడు, జరుగుతున్న కాలములో ఉన్నాడు, జరగబోయే కాలంలో ఈయన ఉన్నాడు. అందుకని నిత్యము ఆయన స్తోత్రార్హుడై ఉన్నాడు, స్తుతిపాత్రుడై ఉన్నాడు. సకల ప్రాణులు యెహోవాను స్తుతించుదురుగాక. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఈ ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 8వ వచనం నుండి 11వ వచనం వరకు మనం చదువుకున్నట్లయితే 10-11 వచనాలు, 10-11 వచనములు చదవండి. ఆ 24 పెద్దలు సింహాసనమునందు ఆసీనుడై ఉండు వాని ఎదుట సాగిలపడి యుగ యుగములు, ఇది మనకు కావాలి, యుగ యుగములు జీవించుచున్న వానికి నమస్కారము చేయుచు, ప్రభువా మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దానిని బట్టియే సృష్టింపబడెను గనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొంద నర్హుడవని చెప్పుచు తమ కిరీటములను ఆ సింహాసనము ఎదుట వేసిరి. దేవుని నామమునకు స్తుతి కలుగును గాక. నీవు యుగ యుగములు జీవించుచున్నవాడవు. దేవుని నామమునకు స్తుతి కలుగును గాక. నీవు నిన్ను బట్టియే ఇవన్నీ ఉన్నాయి, నిన్ను బట్టే ఇవన్నీ సృష్టింపబడ్డాయి గనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొంద అర్హుడవు. దేవుని నామమున స్తుతి కలుగును గాక. ప్రభునందు ప్రియమైన వారు, దేనికైనా ఒక అర్హత ఉండాలి. అర్హత ఉన్నవాడు చెబితేనే దానికి ఒక విలువ ఉంటుంది. అర్హత లేనోడు చెబితే దానికి విలువ ఉండదు. ప్రభునందు ప్రియమైన వారు, ఏమి న్యాయము తెలియని వాడు, న్యాయము చేయని వాడు న్యాయం గురించి మాట్లాడితే ఎట్టుంటుందో, లోకములో ఉన్న వాళ్ళు ఏదైనా కొన్ని నీతి వాక్యాలు మాట్లాడినారు అనుకోండి, వాళ్ళని వేరే వాళ్ళు ఏమంటారంటే,
నాయనా ఆపు, నువ్వు చెప్తే ఎట్టుందంటే దయ్యాలు వేదాలు వల్లించినట్లున్నాయి అని అంటారంట వాళ్ళు మాట్లాడడం. నువ్వే చెప్పాలి దాని గురించి, నీతి గురించి, న్యాయం గురించి నువ్వే చెప్పాలి అని అంటారు. ప్రభునందు ప్రియమైన వారలారా, కాబట్టి ప్రభునందు ప్రియమైన వారలారా, ఆయన అర్హుడు దేనికి? మహిమ, ఘనత, ప్రభావములు పొందుటకు అర్హుడైన. అందుకని యెహోవాను స్తుతించుడి, దేవుని నామమున స్తుతి కలుగును గాక. సకల ప్రాణులు యెహోవాను స్తుతించుదురుగాక. సకల ప్రాణులు ఎందుకు? అవి ఉన్నాయంటే కారణం ఎవరంటే ఆయనే. అవి ఉన్నాయంటే కారణము ఆయనే. పరలోకం ఉందంటే కారణం ఆయనే. పరలోకంలో 4 జీవులు ఉన్నాయంటే కారణం ఆయనే. 24 పెద్దలు ఉన్నారంటే కారణం ఆయనే. అందుకని తమ కిరీటములను ఆ సింహాసనం ఎదుట వేశారంట. ఇవి మాకు ఏమంటే నువ్వు ఇచ్చావు కాబట్టి మేము పెట్టుకున్నాము, కానీ మేము ఈ కిరీటములకు యోగ్యులము, అర్హులము కాదు. ఇంకో మాట, అదే ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 8వ వచనం నుండి చూడండి. ఇది కూడా 8వ వచనం నుండి 14వ వచనం వరకు ఈ మాటలే వ్రాయబడి ఉంటాయి. ఇకపోతే మనం 14వ వచనాన్ని చదువుకుందాం. ఆ 4 జీవులు ఆమేన్ అని చెప్పగా ఆ పెద్దలు సాగిలపడి నమస్కారం చేసిరి. దేవుని నామమున స్తుతి కలుగును గాక. హల్లెలూయా. ఆ 4 జీవులు ఆమేన్ అని చెప్పగా ఆ పెద్దలు సాగిలపడి నమస్కారం చేశారంట. ఎందుకు ఆమేన్ అని చెప్పారు? పై వచనాన్ని చదివితే మనకు అర్థమవుతుంది. 13వ వచనం, 12, 13 వచనం చదివితే మనకు అర్థమవుతుంది. ఇక్కడ కూడా అర్హుడవు అనేది ఉంటుంది. 12వ వచనం చదవండి. వారు వధింపబడిన గొర్రె పిల్ల శక్తియు, ఐశ్వర్యమును, జ్ఞానమును, బలమును, ఘనతయు, మహిమయు, స్తోత్రమును పొందనర్హుడని గొప్ప స్వరముతో చెప్పుచుండిరి. స్వరముతో చెప్తున్నారంట నీవు అర్హుడవు అని. ఇప్పుడు 13వ వచనం. అంతటా పరలోకమందును, భూలోకమందును, భూమి క్రిందను, సముద్రములోను ఉన్న ప్రతి సృష్టము, అనగా వాటిలోనున్న సర్వమును, సింహాసనాసీనుడై ఉన్న వానికిని, గొర్రెపిల్లకును స్తోత్రమును, మహిమయు, ఘనతయు, ప్రభావమును యుగ యుగములు కలుగును గాకని చెప్పుట వింటిని. దేవుని నామమున స్తుతి కలుగును గాక. హల్లెలూయా. అందుకు ఆ 4 జీవులు ఆమేన్ అన్నాయంట. ఎందుకు? దేవునికి యుగ యుగములు మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక అంటే ఏమన్నారని అక్కడ ఉన్న వాళ్ళందరూ ఎవరెవరు? ఈ 13వ వచనం చూడండి. 13వ వచనం చదవండి మరలా. పరలోకమందు, భూలోకమందు దేవుని నామమున స్తుతి కలుగును గాక. పరలోకమందు, భూలోకమందు, భూమి క్రింద, సముద్రంలో ఉన్న ప్రతి సృష్టము. సృష్టం అంటే ఏదైతే ఉందో ఆ ప్రతి సృష్టానికి కారణం ఎవరంటే ఆయనే. ప్రతి సృష్టములకు కారణం ఎవరు? ఆయనే. ఇప్పుడు ఉదాహరణకు నేను చిన్న ఉదాహరణ చెప్తాను. ఈ కర్చీపు ఉంది అంటే దీన్ని తయారు చేసేవాడు ఒకడు ఉన్నాడు. దీని అంతకు ఇది రాలే, దీన్ని తయారు చేసేవాడు ఉన్నాడు. ఆ విధముగా గమనించండి, ప్రతి సృష్టము ఉంది అంటే కారణం ఎవరంటే నీవే గనుక నీవే మహిమ, ఘనత, ప్రభావములు పొందుటకు అర్హుడవు. పరలోకములో జరిగే ఆరాధన దేవుడు ఎక్కడ కోరుకుంటున్నా అంటే భూలోకములో కోరుకుంటున్నాడు. దేవుని నామమున స్తుతి కలుగును గాక. హల్లెలూయా. సకల ప్రాణులు యెహోవాను స్తుతించుదురు గాక. అందులో నీ ఉందువు గాక, అందులో నేనుందును గాక, అందులో మనముందుము గాక. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన వారు, ఇంకో మాట ఇదే ప్రకటన గ్రంథంలో నుంచి ఇంకో మాటను మనం చూసినట్లయితే ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనం నుండి 7వ అధ్యాయము 9వ వచనం నుండి 11వ వచనం వరకు చూసినట్లయితే, అటు తరువాత నేను చూడగా ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రజలలో నుండి, ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవరునూ లెక్కింపజాలని ఒక
గొప్ప సమూహము కనబడెను. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారై ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని సింహాసనపు ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను నిలవబడి, సింహాసనాసీనుడైన మా దేవునికి గొర్రెపిల్లలకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పిరి. దేవుని నామమున స్తుతి కలుగును గాక. ఇటు వరకు మనం ఆగుదాం. ప్రభునందు ప్రియమైన వారులారా, ఇక్కడ ఒక మాటను నేను జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. ఏమిటి అంటే, అటు తర్వాత నేను చూడగా ఇదిగో ప్రతి జనములోను, ప్రతి వంశములోను, ప్రతి ప్రజలోను, ఆయా భాషలు వారందరూ ఎంతమంది ఉన్నారంట? దేవుని నామమున స్తుతి కలుగును గాక. ఎంతమంది ఉన్నారంట? లెక్కింపజాలని గొప్ప సమూహం. అంటే లెక్కించడానికి ఎవరికి వీలు లేదు. ఇది అబ్రహాముకు దేవుడిచ్చిన వాగ్దానము. ఆకాశ నక్షత్రమును లెక్కించగలిగితే నీ సంతానమును లెక్కించవచ్చును. ఇసుక రేణువులను లెక్కించగలిగితే నీ సంతానమును లెక్కించవచ్చును. నీ వలన అన్యజనులందరూ ఆశీర్వదింపబడుదురు. దేవుని నామమున స్తుతి కలుగును గాక. ఇప్పుడు ఇక్కడికి స్తుతించే సమూహములోనికి ఎవరు వచ్చారు చెప్పండి? ఎవరెవరు వచ్చారు? అందరూ వచ్చారు. ఎవరు? ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి. ప్రభునందు ప్రియమైన వారులారా, లెక్కింపజాలనంత గొప్ప సమూహము అక్కడ నిలబడి ఏం చేస్తున్నారంట? వాళ్ళు మా రక్షణకై స్తోత్రములు. దేవుని నామమున స్తుతి కలుగును గాక. హల్లెలూయా. అయ్యా, మేము ఈ పరలోకములో ఉన్నామంటే నీవు రక్షించావు కాబట్టి. నీవు మమ్మల్ని ఏం చేశావు? రక్షించావు కాబట్టి. నువ్వు రక్షించకపోతే మేము ఎక్కడుంటామంటే నరకంలో ఉంటాం. నువ్వు రక్షించకపోతే యాతన పడుతుంటాం. యాతన పడకుండా మమ్మల్ని ఎక్కడ చేర్చావంటే సంతోషించే స్థలములోనికి మమ్మల్ని చేర్చావు. దేవుని నామమున స్తుతి కలుగును గాక. ప్రభునందు ప్రియమైన వారులారా, ప్రతి వంశములో నుండి నీ వంశమందులో ఉండును గాక, నీ జనమందులో ఉండును గాక, నీ కుటుంబమందులో ఉండును గాక. హల్లెలూయా. అర్థమైందా? ప్రతి వంశములో నుండి రక్షింపబడిన వారు అక్కడ ఉన్నారు. కస్తూరి వంశంలో నుండి అక్కడ ఉన్నారు. దేవుని నామమున స్తుతి కలుగును గాక. తాళ్ళపల్లె వంశంలో నుండి అక్కడ ఉన్నారు. దేవుని నామమున స్తుతి కలుగును గాక. కదా, గొరకల వంశంలో నుండి అక్కడ ఉన్నారు. దేవుని నామమున స్తుతి కలుగును గాక. ఇంకన్నీ చెప్పుకుంటూ పోతే సమయం ఉండదులేండి. వాళ్ళని చెప్పినారు అనుకోకండి, ముగ్గురిని చెప్పిన ముచ్చటగా మూడన్నట్లుగా. ప్రియమైన వారులారా, లెక్కింప జాలనంత గొప్ప సమూహము. దేవుని నామమున స్తుతి కలుగును గాక. వీళ్ళందరూ తెల్లని వస్త్రములు ధరించుకున్నారు. తెల్లని వస్త్రములు ఎలాగొచ్చేవారికి? గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుకుకొని వాటిని తెలుపు చేసుకున్నారు. దేవుని నామమున స్తుతి కలుగును గాక. హల్లెలూయా. కనుకనే వారు దివారాత్రులు ఏం చేస్తున్నారు? దేవుని ఎదుట ఆయన స్తుతిస్తున్నారు, ఆయన ఆరాధిస్తున్నారు. కనుకనే పరలోకపు ఆరాధన దేవుడు ఎక్కడ కోరుకుంటున్నాడంటే భూలోకంలో కోరుకుంటున్నాడు. ఎందుకంటే ఆయన నామము సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు స్తుతి నొందదగిన నామము. దేవుని నామమున స్తుతి కలుగును గాక. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన వారు, ఎందుకలా మనం స్తుతించాలి? ఎందుకు మనం అలా ఆరాధించాలి? ఎందుకు మనం అలా ఘనపరచాలి అంటే ఒకటే ఒక మాట. మనం పుట్టామంటే కారణం ఆయన, మనం రక్షింపబడ్డామంటే కారణం ఆయన, ఈ స్థితిలో ఉన్నామంటే కారణము ఆయనే. ప్రభునందు ప్రియమైన వారులారా, మనము మట్టి. ఎవరు మనము? మట్టి, మన్ను. మనము మన్నును, మట్టిని మింట చేర్చాలని గొప్ప సంకల్పము మన పట్ల కలిగిన ప్రేమగల దేవుడు మన దేవుడు. దేవుని నామమున స్తుతి కలుగును గాక. హల్లెలూయా. ఏ ఒక్కరు నశించుట ఇష్టపడని దేవుడు ఆయన. ఏ ఒక్కరు నశించుట ఇష్టపడని దేవుడు ఆయన. ప్రభునందు ప్రియమైన వారులారా,
ఆరాధించే జీవితము ఆశీర్వాదకరమైన జీవితము. హల్లెలూయా. స్తుతించే జీవితము దీవింపబడే జీవితము. దేవుని నామన స్తుతి కలుగును గాక. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన వారులారా, స్తుతించడము, ఆరాధించడము. అందుకని యెహోవాను స్తుతించుడి అని కీర్తన మొదలుపెట్టి చివరిలో కూడా యెహోవాను స్తుతించుడి, సకల ప్రాణులు యెహోవాను స్తుతించుదురు గాక. పరలోకం నుండి ప్రభు దిగి వచ్చినప్పుడు, అయ్యా నువ్వు ఇక్కడికి వచ్చావే, మేమేమి చేయాలని పరలోక సైన్య సమూహము దిగి వచ్చి ఆ దూతతో కూడా నుండి, ఎవర దూత? గబ్రియల్ అనే దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, భూమి మీద ఆయనకి ఇష్టలైన వారికి భూమి మీద సమాధానము కలుగునుగా. కానీ ఏం చేస్తున్నారంట? స్తోత్రము చేస్తున్నారు, స్తుతిస్తున్నారు. దేవుని నామన స్తుతి కలుగును గాక. నీ ఇంట్లో స్తుతి ఆరాధన ఉంటే నీ ఇంట్లో పరలోకం ఉన్నట్లే. పరలోకంలో స్తుతి ఆరాధన జరుగుతుంది. ఎక్కడ స్తుతి ఆరాధన ఉంటుందో అక్కడ ప్రభు ఉంటాడు. నీ ఇంట్లో ప్రభు ఉండును గాక. నీ ఇంట్లో పరలోకపు ఆరాధన ఉండును గాక. నీ కుటుంబం చిన్న పరలోకమవును గాక. మన సంఘము పరలోకమగును గాక. మన సంఘంలో ప్రతి వంశము పరలోకములో చేరుదురుగాక. ఈ వాక్యం మనందరి విడికిలో దేవుడు ఆశీర్వదించును గాక.